Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ ఉగాది సందర్భంగా మరి కుంభరాశి వారి యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉన్నది, వీళ్ళ సంవత్సరాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. వీళ్ళ యొక్క ఆదాయం 14, వ్యయం 14గా ఉండడం జరిగింది. సో అందువల్ల వీళ్ళ యొక్క స్టాండర్డ్స్, ఇన్కమ్ యొక్క స్టాండర్డ్స్ పెరగడం జరిగింది. అంటే ఏదైనా ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి అనుకుంటాం. అదే ఆదాయం 2, వ్యయం 2 ఉంటే వాడు చాలా పూర్ లివింగ్ ఉంటుంది ఈ సంవత్సరం అని అర్థం. అదే ఆదాయం 6, వ్యయం 6 అనుకుందాం, ఏదో మిడిల్ క్లాస్గా ఏదో పోతూ ఉంటుంది అనుకుందాం. మరి ఇప్పుడు 14 వచ్చింది కాబట్టి మరి ఇన్కమ్ చాలా రెట్లు పెరిగింది. అలాగే దాని తగ్గట్టు ఆదాయం కూడా, ఖర్చు కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే మరి గత కొంతకాలంగా ఈ కుంభరాశి వారి డెఫిసిట్లోనే ఉన్నారు కదా. ఒకేసారి ఆదాయం పెరగడంతో పాత అప్పులే తీర్చుకొని కొంతవరకు బయటపడే ఆలోచనలో మొత్తం మీద ఈ సంవత్సరం చివరి నాటికి జీరో బడ్జెట్ మాట, మిగులు ఉండదు, తగులు ఉండదు, అప్పులాగా ఉంటుంది, ఆదాయం అంతా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అంటే వడ్డీలు కట్టినాక వాటికి సరిపోద్ది అనమాట. అయితే మొత్తం స్టాండర్డ్ లివింగ్ బాగుంటుంది, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయనట్టు ఉంటుంది లైఫ్ అంతా కూడా ఈ సంవత్సరం వరకు. సో దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మరి ఆదాయం ఎటు పెరిగింది కాబట్టి మరి ఎప్పుడూ ఉన్నటువంటి చికాకులు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఖర్చులు తగ్గించుకుంటే, కనీసం ఒక 30% తగ్గించుకుంటే మీరు గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది పక్కన పెడితే రాజపూజ్యం 6, అవమానం 1. సో ఇది కూడా బాగుంది. ఎందుకంటే రాజపూజ్యం బాగుందంటే కంపల్సరీగా మీరు మీ రుణదాతల దగ్గర నుంచి మాట పడకుండా వాళ్ళ టైంకి వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ఎలాగ ఉంటుందంటే గతంలో ఆగిపోయిన ప్రమోషన్ కానీ, అలాగే తొందరగా మీకు ప్రమోషన్ రావడం, అలాగే వృత్తిలో మీరు కష్టానికి తగ్గట్టుగా హోదా పెరగడం, ఏదో ఒక గుర్తింపు, అధికారుల ప్రశంసలు రావడం జరుగుతుంది. అంతకని ఏముంటుంది రాజపూజ్యం అంటే. అవమానం చాలా తక్కువగా ఉంది కాబట్టి 99% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న పార్టీలో, వాళ్ళు ఉన్న పార్టీలో సీటు, టికెట్ వస్తుంది. అలాగే పోటీల్లో కూడా సునాయాసంగా విజయం సాధిస్తారు. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక 10 గేమ్స్ పాల్గొంటే ఒక 8 ఆటలు నెగ్గుతారు. అంటే క్రీడారంగం అంటే ప్యాకెట్ లాంటి క్రీడ అనుకోవద్దు. కనీసం ఇది ఏంటంటే మామూలు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ లాంటి గేమ్స్లో పాల్గొనడం వల్ల విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరి ఈ కుంభరాశి వారికి కంపల్సరీగా అటు వ్యక్తిగత గౌరవం, గుర్తింపు, హోదా పెరుగుతుంది. ఫైనాన్స్ పరంగా కూడా ఒక లగ్జరీ లైఫ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా, బ్యాలెన్స్గా ఉపయోగించుకుంటే మంచిది. అయితే మరి శని రాశి అంది ఈ సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది. అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని మరి శని పరిపాలిస్తారు కాబట్టి చాలా నిజాయితీగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. అలాగే చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటారు. ఎంత దానం ఉన్నా కూడా చాలా సింపుల్గానే మీ యొక్క జీవన విధానం, ఆహారపు అలవాట్లు, లివింగ్ స్టైలు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే శరీరాన్ని క్రమశిక్షణతో పెట్టుకుంటారు. అలాగే చాలా అతి తక్కువ ఖరీదు కలిగిన వస్త్రధారణ చేస్తూ చూసిన వాళ్ళకి చాలా సింపుల్గా కనిపిస్తారు. ఎంత సింపుల్గా ఉంటే, ఎంత సింపుల్గా మీ ఆహారపు అలవాటు ఉంటే మీ యొక్క అభివృద్ధి సంవత్సరం అంత అనుకూలంగా ఉంది. అలాగే సంతానం యొక్క విషయంలో వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వారికి వివాహ ప్రయత్నాలు కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా వీళ్ళు ఉపవాసాల పేరుతో నియమంగా ఉండడం వల్ల శరీరాన్ని, అంటే మరి ఉపవాసాలు ఎక్కువగా చేసి ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాగ్రత్తగా స్త్రీలు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇక 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి మనకి మే 1వ తారీఖు నుంచి 4వ స్థానం అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇది మోక్ష త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల విద్యార్థులైతే కంపల్సరీగా మరి
గృహాన్ని విడిచి హాస్టల్లో కానీ దూరంగా ఉండి చదువుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఈ సంవత్సరంలో ఎప్పుడన్నా జరగవచ్చు, మే 1వ తారీఖు నుంచి. అలాగే బాధ్యతలు విరమించి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఏదన్నా పుణ్యక్షేత్రంలో కానీ, సో ఏదైనా షిరిడీ లాంటిది కానీ, పుట్టపర్తి లాంటి క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని గృహాన్ని తీసుకొని అక్కడ స్టే చేయవలసి ఉంటుంది. మరి కొంతమంది అయితే ఏదైనా ఒక కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో చేరే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం, అది ప్రశాంతంగా హాయిగా ఉండడం జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఓకే. అయితే ధన త్రికోణంలో 2, 6, 10 స్థానాల్ని రాహు పరిపాలిస్తాడంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు 2, 6, 10 భావాలు యాక్టివేట్ చేయడం వల్ల సంపాదించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల యొక్క ప్రమేయం మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవడం వల్ల చాలా అసహనానికి పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సంపాదన విధానంలో కూడా మీ కుటుంబంలో ఒకరు మరి ఏదో అక్రమార్జనం వల్ల వేరే కారణాల వల్ల ఇబ్బంది పడవచ్చు. లేదంటే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరు ఇంటర్ కాస్ట్ మ్యారేజో ఇంకో విధమైనటువంటి మీకు నచ్చని కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులు చేయడం వల్ల చాలా కుటుంబ విషయాల్లో మనస్తాపానికి గురవుతారు. అలాగే వృత్తి వ్యవహారాల్లో ఇతరుల యొక్క జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే మీకు తక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర ఉద్యోగం చేయడం వల్ల చేసి రావడం వల్ల మీరు కొంత మీ యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. బట్ ఏదైనా సర్దుకుపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా సహనంగా వ్యవహరించడం అన్నది ఈ రాశి వారికి అనుకూలమైన స్థితి. అయితే కంపల్సరీగా ఈ రాశి వారు మరి శని భగవాని అనుగ్రహం కోసం ఖచ్చితంగా వీలైతే ఏదో ఒక నియమం పాటించడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, ప్రతిరోజు కూడా శివనామస్మరణ పఠించడం, అలాగే దక్షిణామూర్తి ఆరాధనతో మీ యొక్క ఆధ్యాత్మికమైన ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ పెరిగింది, జీవన విధానం పెరిగింది, లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు పెరిగింది. కాబట్టి మరి కొంతవరకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీ యొక్క సక్సెస్ రేట్ని 10 మందికి పంచిపెడతారని ఆశిస్తూ స్వస్తి. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy.